హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు వీడియోలో సొరకాయ ఫ్రై చూపించబోతున్నానండి. క్విక్ గా చేసేసుకునే రెసిపీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఎలాగో చూసేద్దాం. దీనికోసం అర కేజీ దాకా సొరకాయ తీసుకొని తొక్క చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వేరుశనగ పప్పు వేసి లైట్ గా వేయించి పక్కకు తీసుకోవాలి. తిరిగి అదే ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసి కొద్దిగా చిటపటలాడిన దాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా తాలింపు గింజలు, 1 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై చేసుకొని తాలింపు చక్కగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, కొద్దిగా సాల్ట్, చిటికెడు పసుపు వేసి కలిపేసుకొని మూత పెట్టి సొరకాయ ముక్కల్ని ఆయిల్లో మగ్గించుకోవాలి. ఈలోపు మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, నువ్వులు, కొద్దిగా జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సొరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం, గ్రైండ్ చేసుకున్న పౌడర్ కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత చివరగా ఒకసారి కలిపేసుకొని తరిగిన కొత్తిమీరను కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సొరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈజీగా చేసేసుకునే రెసిపీ అండి. 10-20 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. రైస్లోకి కలుపుకోవడానికి బాగుంటుంది. ఫ్రై అలాగే ప్లెయిన్గా కూడా తినేసేయచ్చు. మరి మీరు కూడా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.